ఉచిత బస్సు మీద బాబు గుడ్ న్యూస్. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు చెప్పారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా మరో కీలక హామీను నెరవేర్చే పనిలో పడిందా అంటే అవును అని అనుకుంటున్నారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు చెప్పారు. ఆ విధంగా ప్రచారం చేశారు. దానికి మహిళలు కూడా బాగా రియాక్ట్ అయ్యారు. కూటమికి పెద్ద ఎత్తున మహిళా ఓటర్లు టర్న్ అయినది కూడా ఉచిత బస్సు పథకం హామీ మీదనే అన్న చర్చ కూడా ఉంది. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటింది. ప్రస్తుతం 6వ నెల నడుస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్లు మొత్తాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అందరూ హర్షించారు. ఆ మీదట ఎవరూ కోరకుండానే అన్న క్యాంటీన్లు కూడా పెద్ద ఎత్తున ప్రారంభించారు. అవి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. ఇక దీపావళి కానుకగా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీని కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. దాంతో ప్రజలకు కూటమి ప్రభుత్వం మీద ఒక నమ్మకం అయితే ఏర్పడింది. కాస్త ముందు వెనక అయినా సూపర్ 6 హామీలు అన్ని నెరవేర్చి తీరుతారు అని మరోవైపు చూస్తే జమిలీ ఎన్నికలు అంటున్నారు. 2027 మొదట్లో ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. దాంతో గట్టిగా 2 ఏళ్ల కాల పరిమితి మాత్రమే కూటమి ప్రభుత్వానికి ఉంది అని అంటున్నారు. ఈ క్రమంలో మిగిలిన హామీలను కూడా వరుస క్రమంలో అమలు చేయాలని కూటమి పెద్దలు భావిస్తున్నారు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 20న నిర్వహించనుంది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. ఈ సమావేశంలో ఉచిత బస్సు హామీ మీద కీలక చర్చ జరిపి నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.